ప్రకాశం జిల్లా ఎర్రజర్ల గ్రామంలో అక్రమ ఎర్రమట్టి తరలింపుదారులపై చర్యలు తీసుకోవాలని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. అనంతరం గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ ఎర్రజర్ల గ్రామంలో అక్రమ ఎర్రమట్టి తవ్వకాలను ఆపాలని గ్రామస్తులు తెలిపారు. పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా అక్రమ ఎర్రమట్టి త్రవ్వకాలు ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిద్రమత్తులో మైనింగ్ అధికారులు ఉన్నారని అన్నారు. మా పొలంలో కూడా ఇష్టం వచ్చినట్టు అక్రమ ఎర్రమట్టి రాత్రి పగలు అక్రమ రవాణా జరుగుతున్నాయని తెలిపారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని జిల్లా ఉన్నతాధికారులు వెంటనే అక్రమ ఎర్రమట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లో మాది ఎర్రజల్ల. మా పొలం కోసం మేము పోరాడుతూ ఉన్నాము. మాది ఎందుకు ఏ విధంగా కూడా 25 అడుగులు 20 అడుగులు గుంట పెడుతున్నారు. మా పొలాలు ఎందుకు యాలివేషన్ ఉండదు, పైర్లు చేసుకోవడానికి సక్రమంగా ఉండదు. ఎవరన్నా ఆడవాళ్ళు పొలానికి పోతే జారిపోయి పడే అవకాశం ఉంది. మేము లేచిన కాడి నుంచి ఆ పొలాల్లో మేము పని చేసుకోవడానికైనా ఎవరన్నా పంపించేదానికైనా దగ్గరలో మేము నడిచెళ్ళే వైపే వాళ్ళు మట్టి తీస్తూ ఉంటారు. మాకు దారి కూడా సరిగా సక్రమంగా లేదు. మేము దారి కూడా కావాలని పెట్టుకున్నాము, దారులు కూడా సరిగా లేవు. వాళ్ళు గుంట తీసినందువల్ల మేము పశువులు కానీ ఏమైనా జారి పడేదానికి అవకాశం ఉంది. వర్షానికి కూడా మట్టి జారిపోయే అవకాశం ఉంది. మాకుంది ఆ పొలం ఒకటే. మేము దాన్ని ఆ విధంగా గుంటలు పెడితే మా పొలాలకు అసలు వాల్యుయేషన్ ఏ విధంగా సాగు చేసుకోవడానికి ఉండదు. ఏదైనా చేసుకోమని చెప్పండి. మా పొలాల కోసం మేమేదో చేస్తాం, మేమేదో వాళ్ళు చేస్తున్నామని అనుకుంటున్నాం అన్నారు. మాకు పొలం ఒక్కటే దిక్కు. దీని గురించి చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళు కూడా స్పందించాలని అధికారులకి అందరికీ అర్జీలు పెట్టాము. ఎవరు కూడా దాని గురించి మా దయదలచట్లేదు. దయచేసి మా దాని మీద చర్యలు తీసుకొని మాకు గుంటలు తవ్వకుండా ఉండేటట్టుగా చూడమని అధికారులు మేము దండం పెట్టి సమాధానం చెప్తున్నాము. అది ఒంగోలు ప్లాట్లు కానీ తోలుతూ ఉన్నారు. ఒక చోట కానీ ఏం లేదు, అనేక చోట్లకి బట్టి తీసుకెళ్తూ ఉన్నారు. టిప్పర్లతోటి వాటితోటి తవ్వుతూ ఉన్నారు. ఎవరు ఏందనేది తెలియదు. దాని మీద అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికి 2 సార్లు ఆపారు. మళ్ళీ రెండోసారి ఒక లేయర్ తవ్వుకుంటూ వచ్చారు. మళ్ళీ రెండో లేయరు 9 అడుగులు లోతు పెట్టి తవ్వుకుంటూ వస్తున్నారు. నీళ్లు కూడా ఊరిపోతున్నాయి. 8 అడుగులు దియంగానే నీళ్ళు వచ్చినాయి. వీళ్ళు 8 అడుగులు లోతు పెట్టుకుంటూ పోయారు. అదేదో మాకు న్యాయం చేస్తున్నట్టు వాళ్ళు ఇదవుతున్నారు. తవ్వద్దంటుంది వాళ్ళే, మేము అట్టుకుంటామంటుంది వాళ్ళే. మళ్ళీ వచ్చి వాటికి సహకరించట్లేదు అధికారులు కూడా. దాన్ని కొంచెం మీరు అధికారులు స్పందించాలని చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఒక భ్రమరా అని కాదు, ఏ ప్లాట్లకైనా ఏంది మాకు ప్లాట్లు అయ్యనేది తెలియదు. ఏ ప్లాట్లకు అనుకూలంగా ఉంటే వాళ్ళు ఏ ప్లాట్లు తోలుతున్నారని తెలియదు. ఒకటని లేదు, ఇదేది అనుకూలంగా ఉంటే వాళ్ళు తవ్వుకుంటూ ఉన్నారు. మాకు అధికారులు ఒక్కసారి వచ్చి చూసి దాన్ని స్పందించాలని మేము ఒకరం కాదు అందరం వేడుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని పొలం మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. అదేమంటే మాకుంది ఆ పొలం ఒక్కటే అయితే దాంట్లో మీనా భూములు ఉన్నాయి. మేము మీనా భూములు తవ్వుతాము. దానికి మేము అనేక రకాలుగా విధాలుగా మేము అడ్డుకోవడానికి పోతే వాళ్ళని ఎవరో ఒకరిని పెట్టి మమ్మల్ని కేసులు పెడతామని బెదిరిస్తూ ఉంటారు. మేము ఏం చేయగలమని చెప్పి మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇంక పోయి సమాధానము మేము అందరికీ చెప్పాము. ఏంది మరీ 25 అడుగులు 30 అడుగుల లోతు పెట్టుకుంటా పోతే అసలు మమ్మల్ని కొంచెమన్నా జాలి కూడా చూడట్లేదు. మేము ఏ విధంగా కనపడుతున్నాం? మాకేం 100 ఎకరాలు ఏమి లేవు, కనీసం 10 ఎకరాలు కూడా లేదు. 2 ఎకరాలు మేము అన్నదమ్ములు ఇద్దరమే. నాకే కాదు, చుట్టుపక్కల అందరికీ ఉన్నాయి పొలాలు. వాళ్ళు కూడా ముందుకు రాలేకపోతున్నారు. దయచేసి అందరూ దీని గురించి స్పందించాలని కోరుకుంటూ ఉన్నాం.